శిథిలావస్థకు చేరిన శ్రీ గౌతమి జీవకారుణ్య సంఘ భవనం పూర్తిగా తొలగించి సుమారు 2.80 కోట్ల రూపాయలతో నూతన భవన నిర్మాణం నిర్మించేందుకు విద్యార్థులను లాలా చెరువు రోడ్లో గల వృద్ధుల శరణాలయానికి తాత్కాలికంగా తరలించారు. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా కావలసిన అన్ని సౌకర్యాలు కల్పించాలని గౌతమి జీవకారుణ్య సంఘం పాలక మండలి సభ్యులకు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు. గోదావరి గట్టున ఉన్న గౌతమి జీవకారుణ్య సంఘ భవనం ప్రస్తుతం శిథిల స్థితికి చేరడంతో అక్కడ ఆశ్రయం పొందుతూ చదువుకుంటున్న విద్యార్థులకు లాలా చెరువు రోడ్లోని ఆర్డీఓ కార్యాలయం సమీపంలో ఉన్న వృద్ధుల శరణాలయంలో తాత్కాలికంగా వసతి కల్పించడం జరిగింది. సదరు వసతి గదిని మాజీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, గౌతమి జీవకారుణ్య సంఘం చైర్మన్ వర్య శ్రీనివాసరావులతో కలిసి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గోదావరి గట్టు ఉన్న భవనం ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నందున దాని స్థానంలో నూతన భవనాన్ని నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పుష్కర నిధుల నుంచి 2.80 కోట్ల రూపాయలు మంజూరు చేసిందన్నారు. ఆ భవనంలో వసతి, భోజన సౌకర్యాలు పొందుతున్న అనాథ బాలురులకు తాత్కాలికంగా లాలా చెరువు రోడ్లోని ఈ వృద్ధుల శరణాలయంలో వసతి సౌకర్యాలు, వారు చదువుకునేందుకు రీడింగ్ రూమ్, ఇతర ప్రత్యేక వసతులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. విద్యార్థులకు ఇంకేమైనా సౌకర్యాలు కావాల్సి వస్తే సమకూర్చాలని పాలక మండలి సభ్యులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు. అనంతరం వృద్ధులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి దంపతులు మధ్యాహ్నం భోజనం వడ్డించారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు మిస్కా జోగినాయుడు, కందికొండ అనంతరావు, పోలాకి శ్రీదేవి, కడియాల శ్రీలత, పాలక సత్యనారాయణ, ముమ్మిడి భాగ్యలక్ష్మి, గూటాల సంజీవరావు, సంఘం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం నగరంలో గోదావరి గట్టునున్న శ్రీ గౌతమి జీవకారుణ్య సంఘ పాత భవనం. ఆ పాత భవనం అన్నది 1940 సంవత్సరంలో శ్రీ 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 కారుణ్యానంద స్వామి వారిచే నిర్మించబడింది. 1972లో దేవాదాయ శాఖ వారు స్వాధీనం చేసుకొని అక్కడ అనాథ పిల్లలను ఉంచడం, వాళ్ళకి వసతి కల్పించడం, సత్రం నడపడం, వారికి భోజనాలు పెట్టడం, స్టడీ రూమ్ అన్నీ కూడా ఉండడం జరిగింది. అది శిథిలావస్థ పరిస్థితిలో ఉన్నది అన్న విషయాన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ గౌతమి జీవకారుణ్య సంఘానికి చైర్మన్గా వర్రె శ్రీనివాస్ గారు, అలాగే వారి యొక్క కమిటీ సభ్యులు అందరూ కూడా గుర్తించి శిథిలావస్థ పరిస్థితిలో ఉన్నది అన్నది ఈ యొక్క 6 నెలల్లోనో సంవత్సరంలో వచ్చిన విషయం కాదు. సంవత్సరాలుగా శిథిలావస్థ పరిస్థితిలోనే ఉంది. మరమ్మతులు చేస్తున్నారు, తాత్కాలిక మరమ్మతులు. ఇవన్నీ గుర్తించి చైర్మన్ గారు, డైరెక్టర్లు నా దృష్టికి తీసుకురాగా, మరి దాతలు ఇచ్చిన సహకారంతో ఈ సంఘం ఇంత అభివృద్ధి జరిగినప్పుడు మన వంతు బాధ్యతగా ప్రభుత్వాలు పనిచేయాలని వారి యొక్క ప్రతిపాదన ఏదైతే 2,80,00,000తో ఏదైతే శిథిలావస్థ పరిస్థితిలో ఉన్న గోదావరి గట్టు మీద ఉన్న గౌతమి జీవకారుణ్య సంఘానికి డిమాలిష్ చేసి కొత్తది నిర్మాణం చేసుకొని 2,80,00,000తో అదే స్థానంలో మరలా సత్రం, పిల్లలకి హాస్టల్స్, స్టడీ రూమ్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు పంపించి శాంక్షన్ చేయించి టెండర్లు పిలవగా ఇప్పుడు పనులు ప్రారంభించుకోవడానికి అక్కడ ఖాళీ చేయాలి. కాబట్టి ఆ పిల్లలందరినీ ఇప్పుడు ఏదైతే శిథిలావస్థ పరిస్థితిలో ఉన్న బిల్డింగ్లో ఉన్న పిల్లలందరినీ లాలా చెరువులో ఉన్న ఏదైతే ఈ వృద్ధుల శరణాలయానికి తరలించి మరలా వారి కోసం ఉండడానికి హాస్టల్ రూమ్స్, స్టడీ రూమ్స్ అన్నీ కూడా తయారు చేయించి దాన్ని ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది, ప్రారంభించుకోవడం జరిగింది. శంకుస్థాపనం కాదు, అతి దగ్గరలో గోదావరి గట్టు మీద ఉన్నదానికి కూడా శంకుస్థాపన చేసుకోబోతా ఉన్నాం. ఇది కూటమి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. నేను పదే పదే చెప్తా ఉంటాను, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎండోమెంట్స్ కమిటీకి అన్నిటికీ కూడా చైర్మన్లు, డైరెక్టర్లు చాలా ప్రతిభ కలిగిన వారు వచ్చారు, అవగాహన కలిగిన వారు వచ్చారు. దానికి నిదర్శనం గౌతమి జీవకారుణ్య సంఘం. 2,80,00,000తోటి తక్కువ వ్యవధిలోనే శాంక్షన్ చేయించి అది శంకుస్థాపన చేసుకోవడం, అక్కడ పిల్లలందరినీ తీసుకొచ్చి ఇక్కడ ప్రారంభించుకొని ఒక ప్రదేశాన్ని వాళ్ళందరినీ ఉండడానికి చేయడంలోనే మీకు అర్థమవుతా ఉంది. ఈ కార్యక్రమమే కాదు, ప్రతి కార్యక్రమంలో కూడా ప్రజాధనాన్ని ఏ విధంగా ఉపయోగించాలి, ఏది ఉపయోగిస్తే సమాజానికి ఉపయోగపడుతుందన్న ఆలోచనతో కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. తప్పకుండా ఈరోజు దాతలందరూ కూడా గర్వపడే విధంగా, ఎందుకంటే ఈ యొక్క సంస్థ ఏదైతే నడుస్తూ ఉందో దాతల యొక్క సహకారంతో ముందుకెళ్తా ఉంది. ప్రతి దాత కూడా గర్వపడే విధంగా ఈరోజు నా చైర్మన్ గారు, డైరెక్టర్లు పనిచేస్తున్నారని సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అంటే,
దాతలు ముందుకు రండి, మీ దాతృత్వాన్ని చాటండి అని పదే పదే పాతల మాదిరిగా చెప్పట్ల. దాతృత్వాన్ని చాటండి, దాతలు ఇచ్చే దాన్ని ఇక్కడ ఉన్నవారికి ఏ విధంగా ఉపయోగించాలన్న దాని మీద దృష్టి సారిస్తూ శాసనసభ్యుడైన నాతోటి కోఆర్డినేట్ చేసుకుని 2,80,00,000 ఈ బాడీ తీసుకురాగలిగారు అని అంటే దాతలందరూ కూడా గర్వపడతా ఉన్నారు. తప్పకుండా వారి యొక్క ఆలోచన అనుగుణంగా ఈ నిర్మాణం త్వరగతిన పూర్తి చేసి మళ్ళా పిల్లల్ని అక్కడ పంపించి ఒక మంచి ఎసెట్ కింద ఈ సంఘానికి నిలిచే విధంగా ఈ కమిటీ పనిచేస్తూ ఉందని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు.